నూతన భాగవతము వామనావతారం బలిచక్రవర్తి శుక్రాచార్యుల యొక్క సంవాదాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా బలిచక్రవర్తి చెప్పిన తరువాత తన మేలు కోరి గురువైనటువంటి శుక్రుడు చెప్పగా గొప్ప యశస్సు గల బలిచక్రవర్తి ఒక క్షణం పాటు కన్నులు మూసుకుని ఇలా అన్నాడు. నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబునిదియ యర్థంబు కామంబు యశుమను వృత్తియు నీయది ప్రార్థింపనిత్తుననియు అర్ధలోభంపున అర్ధి బొమ్మనుడెట్టు పలికి లేదను కంటి పాపమెత్తి ఎట్టి దుష్కర్ముని నే భరించెద కాని సత్యహీనుని మోవజాలననుచు పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగ చచ్చు కంటే పలికి వంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. ఓ మహాత్మా శుక్రాచార్య, నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్థము, కామము, కీర్తి, జీవనోపాయము, వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగిన వానికి లేదని చెప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి ఎంతటి చెడ్డ పని చేసినా వాడిని అయినా మోస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులైన వానికి మేలైన మార్గాలు కదా అని ఈ పద్య ఇంకా చెప్తూ ఉన్నాడు. ధాత్రిని హాలికునకు సుక్షేత్రము బీజములునొకట చేకురు భంగిం చిత్రముగా ధాతకీయువు పాత్రము సమకూరినట్టి భాగ్యము కలదే. దున్నే రైతుకు మంచి పొలము, మంచి విత్తనాలు ఒక చోట దొరకటం అరుదు. అదేవిధంగా దాతకు తగిన ధనము, దానిని తీసుకునే ఉత్తముడు దొరికే అదృష్టం రూపం కదా అని ఈ పద్య భావం. ధన్యవాదములు.